అక్కడ అభివృద్ధి డెవలప్మెంట్కి చాలా ఇబ్బందికరంగా మారుతున్నారు. కొన్ని పనులు చేయడానికి వాళ్ళ ల్యాండ్లు ఇబ్బందిగా ఉన్నాయి అనేది ఒకటి. సో మమ్మల్ని కాపాడండి అని వాళ్ళు పోయి జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నారు. ఏంటి మళ్ళా కొత్త డ్రామా ఏంటిదంతా? అదేనండి, గొర్రె కషాయి వాడిని నమ్మిద్ది అంటారు కదా. గొర్రె కషాయి వాడిని నమ్మిద్ది అంటారు. అలాగే ఈ 27 మంది రైతులు కూడా కషాయోడిని నమ్మటానికి కషాయోడి దగ్గరికి వెళ్ళారు. వాస్తవంగా ఇదే జగన్మోహన్ రెడ్డికి ఇదే భూమి అవసరమైతే, వీళ్ళ రికార్డులు తారుమారు చేసి ఈ రైతులు ఉన్నటువంటి పొలాల్లో వాళ్ళు లేకుండా వేరే వాళ్ళ చేత ల్యాండ్ పూలింగ్ ఇప్పించడమో, లేకపోతే రికార్డులు తారుమారు చేసి వాళ్ళు లేకుండా చేయటమో, అవసరమైతే గొడ్డలు పెట్టి ఒక దెబ్బ వేయటమో, ఇలాంటిది చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. కానీ కూటమి నాయకులు అలా కాదు. కూటమి నాయకులు అలా కాదండి. కాబట్టి ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, దాదాపు 12 సంవత్సరాలు ఈ రైతుల్ని అయ్యా బాబు భూమి ఇవ్వండి, అయ్యా బాబు భూములు ఇవ్వండి అని చెప్పేసి బ్రతిమలాడుకుంటున్నారు. ఈ రోజు రైతులందరితో పాటు కూడా మీకు అవసరమైతే మీకు నచ్చిన చోట ప్లాట్లు ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాము, మీకు ఎక్కడ కావాలో ప్లాట్లు చెప్పండి, రాజధానికి ఆటంకం వద్దు. ఉదాహరణకు సీడ్ యాక్సెస్ రోడ్డు తీసుకోండి. వెంకటపాలెం దగ్గర ఒక అరెకరం ఉన్నటువంటి రైతు అక్కడ భూమి ఇవ్వకపోవటం వలన వీళ్ళు ఆ రోడ్డుని టర్నింగ్ తిప్పుకొని వేయవలసి వచ్చింది. ఎందుకు? ఆ రైతులను కూడా మనం ఒప్పించుకుందాము, ఆ కోట్ల రూపాయలు నష్టమైనా పర్లేదు, ఒప్పించుకొని ఆ రైతుతో కూడా మాట్లాడుకొని రోడ్లు వేయించుకుందామని చెప్పేసి ఆ రోజున ఈ చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తుంటే తగుదనమ్మా అంటూ ఈ రైతులు నిన్న జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? వాళ్ళు చెప్పేది ఏంటి అసలు? అదేనండి, ఇవ్వకపోవటానికి గల కారణాలు స్వార్థం అండి. స్వార్థం ఇక్కడ కేవలం ఒకటేనండి, స్వార్థం. రాజధాని అమరావతి ఫలాలు అనుభవిస్తూ కూడా రాజధాని అమరావతికి భూములు ఇవ్వటం లేదంటే అది కేవలం స్వార్థం అండి. ఇప్పుడు రాజధాని రైతులుగా, అమరావతి రైతులుగా అమరావతిలో జీవిస్తూ అమరావతి ఫలాలు అనుభవిస్తూ కూడా అమరావతికి భూములు ఇవ్వం మేము అని చెప్పేసి వ్యతిరేకంగా 2004 నుంచి వీళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారండి. నేను నిన్న గమనించినటువంటిది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి దగ్గర కొంతమంది రైతులు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారు? మేము నేలపాడు గ్రామం రైతు చెప్తూ, నేను నేలపాడు గ్రామం రైతునండి, నేను 20 ఎకరాలు నా భూమి ఉంది, నేను ఆ గ్రామంలో వైసీపీ పార్టీకి చెందినటువంటి నేనొక్కడనే నా ఒక్క కుటుంబమే ఉంది, ఇప్పటి వరకు వైసీపీ పార్టీ అక్కడ లేదు, నేను ఒక్కడనే భూములు ఇవ్వకోకుండా ఉన్నాను, ఇప్పుడు వరకు కూడా నేను పంటలు వేసుకుంటున్నాను, పైరు వేసుకుంటున్నాను, నన్ను ఎవరు కదిలీలేదు, కానీ సిఆర్డి అధికారులు 10 సార్లు ఫోన్లు చేస్తున్నారు, 10 సార్లు భూములు ఇవ్వండి అని ఫోన్లు చేస్తున్నారు అని చెప్పేసి ఆ రైతు చెప్తున్నాడు. ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా చాలా నిర్లక్ష్యం ఉందండి. అతి మంచితనం పనికిరాదు పవన్ గారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అతి మంచితనం చూపిస్తున్నాడు ఈ రైతుల మీద. ఎందుకంటే కేవలం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళింది ఎంతమంది? 27 మంది వెళ్ళారు. మొత్తం 300 మంది రైతులు భూములు ఇవ్వని వాళ్ళు ఉంటే వాళ్ళలో 27 మంది మాత్రమే ఎందుకు వెళ్ళారు? ఇది అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. సార్ ఎవరు ఈ 27 మంది? ఈ 27 మంది ఎవరు? రైతులేనా? వాస్తవానికి వారు కూడా బడా రైతులండి, మామూలు రైతులు కాదు. ఇక్కడ వీళ్ళ స్వార్థం గురించి ఒక మాట చెబుతాను పవన్ గారు. ఇక్కడ రాజధాని అమరావతిలో భూములు ఇచ్చినటువంటి రైతులతో పాటు దళిత రైతులు ఉన్నారండి. ఇక్కడ అసైన్ రైతులు ఉన్నారు. 3139 మంది అసైన్ రైతులు 26,600 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. మరి అసైన్ రైతులు దాదాపు ఒక్కొక్కడికి 31 సెంటు, 35 సెంట్లు, దాదాపు అరెకరం లోపు ఉన్న వాళ్ళు ఎలాంటి స్వార్థం ఆలోచించలా. వాళ్ళు లెగిస్తే దాని మీద కూరగాయలు పండించుకోవటమో, లేకపోతే దాని మీద జీవనాధారం సాగించేటువంటి రైతులు ఎలాంటి స్వార్థం లేకోకుండా వాళ్ళకున్నటువంటి 35 సెంట్లు, 30 సెంట్లు, 31 సెంట్లు ప్యాకేజీ తక్కువైనా గానీ రాజధాని అమరావతి కోసం నీతిగా ఇచ్చారండి.
దళిత రైతుల రాజధాని అమరావతిలో దళిత రైతులు నీతిగా నిలబడ్డారండి. ఈ రోజు రాజధాని ఫలాలు ప్రథమంగా పొందాల్సినటువంటి హక్కు ఉన్నటువంటి వ్యక్తులు రాజధాని అమరావతి దళితులండి. వాళ్ళకు ఉన్నటువంటి 30 సెంట్లు 35 సెంట్లు అరెకరం లోపు ఉన్న వాళ్ళు ల్యాండ్ పూలింగ్ ఇచ్చి రాజధాని అమరావతి నిర్మాణానికి నా వంతుగా నేను నా భూమిని ఇస్తానని చెప్పేసి ముందుకొస్తే వీళ్ళు ఒక్కొక్కళ్ళు 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్నటువంటి ఈ రైతులు స్వార్థంతో వాళ్ళు పైర్లు వేసుకోవడానికి కాదంటండి, అపార్ట్మెంట్లు కట్టుకుంటారంట, వెంచర్లు వేసుకుంటారంట. అపార్ట్మెంట్లు కట్టుకునే వాళ్ళకి ఈ భూములు ఇవ్వాలంట. మరి ఎవరు రోడ్లు వేస్తే ఏ రోడ్లలో నడుస్తారండి వీళ్ళంతా? రాజధాని రోడ్లలో నడుస్తారా? మీరేమో సెంటు భూమి ఇవ్వరు, కానీ రాజధాని అమరావతి రోడ్ల మీద మీరు నడుస్తారండి? మీ కార్లు రాజధాని రోడ్ల మీద వెళ్తాయా? ఇది స్వార్థం అనేది ఇంతగా ఉండకూడదండి. స్వార్థం అనేది ఈ రైతులకి అంత స్వార్థం ఉండకూడదు, అంత రాజకీయ పిచ్చి కూడా ఉండకూడదండి. ఏదో మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి అతను ఇమ్మంటే ఇస్తాం లేకపోతే ఆ విధంగా ఉండకూడదండి. ఇది ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. చరిత్రలో మీ పేరు చిరస్థాయిగా నిలవాలంటే మీరందరూ కూడా మీ భూములు ఇవ్వాల్సిందే. నలుగురు నడిచిన దారిలో మీరు కూడా నడవాలండి. అంత స్వార్థం పనికిరాదని నిన్న జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ప్రభుత్వం కూడా నష్టం చేయట్లేదు కదా, వాళ్ళు ఇచ్చిన దానికి తగ్గట్టుగా ప్రతిఫలం కావచ్చు, దానికి సంబంధించినటువంటి ప్లాట్లో ఏవో అవి కూడా ఇస్తున్నారు కదా, ఎక్కడ నష్టం చేయట్లేదు కదా. ఒక్కసారి సార్ వస్తాను ఒక్కసారి వరలక్ష్మి గారితో మాట్లాడతాం. మేడం నమస్కారం. వరలక్ష్మి గారు నమస్తే అండి. సో మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం, మళ్ళీ మొదలు పెట్టారు వీళ్ళు. అమరావతి